కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కనికరం గల దేవ, సమయంలో మీ పిల్లలంగా మీ పాసనకి వస్తుంటే జ్ఞాపకం చేసుకుని ఈ మధ్యాహ్న సెషన్లో కూడా యవనస్తులు మేమందరూ కూడా కూడి రావటం వల్ల మీ భయం తెచ్చుకొని మీ మాటలు మాకు వెల్లడి చేసి సహాయపడండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినాల్లో మాకు ఏ మాటలు అయితే అవసరం ప్రభు ఆ మాటలు మీరు మా దయచేవలసింది వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి, కనికరించము, దయ చూపించము దేవా, మా హృదయ అంతరంగంతో మాట్లాడి దేవా, మమ్మల్ని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. మీ కొరకు ప్రకాశించే వరకు చేయండి. మీ కొరకు వర్ధిల్లే వరకు చేయండి. మీ అమ్ముల పొదిలో నింపబడేటువంటి బాణములుగా మమ్మల్ని చేసుకుని పరిశుద్ధాత్మదేవ, వాక్య భాగం ద్వారా మాతో కొన్ని మాటలు, మీ శ్రేష్ఠులైనటువంటి మాటలు మాకు అనుగ్రహించి మా ఇంపదవలసింది వేడుకొచ్చు. నిలబడుతున్న మీ దాసుని బలహీనని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకోవాల్సింది వేడుకొచ్చు. యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వారు ఎక్కువ మంది ఉన్నప్పుడు కంటే తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ బాధ చేశారు కదండి. తెలుసా? చదివారు ఎప్పుడైనా నూతన నిబంధనలో? తక్కువ మంది ఉన్నప్పుడు చెప్పండి, ఎక్కువ బాధ చేశారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ బాధ. అంటే తక్కువ మందికి ఎక్కువ చెప్పేవాళ్ళు యేసుప్రభు. తక్కువ మంది ఎవరు ఉండేవాళ్ళు? వెరీ గుడ్, శిష్యులు ఉండేవాళ్ళు. ఎప్పుడు యేసుప్రభు వారితో శిష్యులు ఉండేవాళ్ళు. అందుకని మరి శిష్యులకు అవసరమైనటువంటి బోధ. కానీ మనందరం శిష్యులు. వాస్తవం చెప్పాలంటే ఎవరు మనం? శిష్యులు. క్రైస్తవులని వాస్తవంగా వాళ్ళు ఏదో పిలుచుకున్నారు, బయట వాళ్ళు పిలుచుకున్న పేరు అది. వాస్తవంగా అది మనం పెట్టుకున్న పేరు. అంత్యోక్యలో వాళ్ళు క్రైస్తవులని మొట్టమొదటి పిలవడ్డారంట. అసలు పేరేంటి మనది? శిష్యులు. వెరీ గుడ్. మీరు సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయండి అన్నారు. శిష్యులుగా చేయండి. కనుక మన ఒరిజినల్ నేమ్ ఏంటంటే క్రైస్తవులు, విశ్వాసులు అంటే అది కాదు. కానీ మనకి ఇంకా ఉన్నతమైన పేరు ఏంటంటే శిష్యులు. మనం అందరం ఎవరు చెప్పండి? శిష్యులు, ఫాలోవర్స్. అంటే గురువుగారు చెప్పింది, గురువుగారు చేసింది చేయడం, ఆయన చెప్పింది బోధించడం, ఆయన అనుకరించడం, ఆయన వలె జీవించేటువంటి వారిని శిష్యులు అని. మత్తయి సువార్త 13 చూడొద్దులేండి, జస్ట్ మనం వరలుగా అందరం కలిసి మెడిటేట్ చేద్దాం. 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు విస్తారమైనటువంటి జనసమూహాలకి ఒక 5-6 వచనాలే చెప్పారు. కానీ మిగతా అధ్యాయం అంతా కూడా ఎవరికి? శిష్యులకి. కనుక ఇప్పుడు కూడా గంట సేపు మళ్ళీ అందరికి ఆమోదం కదా. కనుక కలిసి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ప్రభు యొక్క నిజమైనటువంటి శిష్యులంగా మనము ఉండాలి. ప్రభు యొక్క నిజమైనటువంటి శిష్యులంగా. దానియేలు గ్రంథంలో చివరిలో అదే రాసి ఉంటుంది. దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఎవరు అనేకులను, కదా, అంత అద్భుతమైనటువంటి మాట. చదువుదాం ఒకసారి. 12:3 కదా. బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఇది నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. అది వారు నక్షత్రం నిరంతరము ప్రకాశించెదరు. ప్రకాశించేవారుగా దేవుడు మనల్ని ఉండాలని, ఆయన రాజ్యంలో తేజరెళ్ళేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరు అనేకులు త్రిప్పుతారో వాళ్ళు ప్రకాశిస్తారు ఆయన రాజ్యంలో. ముందు తెలుసండి, దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో అనుకుంటాను ఏమనుంటుందంటే వాటి యొక్క మహిమలను వివరిస్తారు కదా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు,
ఆ నక్షత్రాల మహిమ వేరని రాస్తూ అలాగే దేవుని రాజ్యంలో ఉంటారు అని రాస్తుంది. అలాగే దేవుని రాజ్యం కూడా అట్లా ఉంటుందండి. కనుక అనేకులు ప్రవేశిస్తారు దేవుని రాజ్యంలో, కానీ ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు ప్రకాశిస్తారు, ప్రత్యేకంగా ఉంటారు. కనుక దానియేలు గ్రంథంలో దానియేలు గురించి వీళ్ళందరూ ఓల్డ్ టెస్ట్మెంట్ హీరోస్. నిజంగా చెప్పాలంటే పాత నిబంధనలో గొప్ప శూరులు వీళ్ళందరూ కూడా. వీళ్ళని చూడాలంటే ఎబ్రిపత్రి 11 అధ్యాయంలో మనం చూస్తాం కదా. 11 అధ్యాయంలో వీళ్ళందరి జాబితా లిస్ట్ అవుట్ ఉంటుంది మొత్తం. వాళ్ళందరూ ఎవరు ఏం చేస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా మనకి చాలా రాసి ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. విశేషమైన జ్ఞానం దేవుడు మనకి అని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి బాగా. యవనస్తులు ముఖ్యంగా దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో లోకం ఎట్లుంది, అంతా నాలెడ్జ్ కావాలా, అంతే చదవాలా, చదువు 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 అని బాగా లోకమంతా. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఈ నెలలో చూస్తే ఏ వీధిలో చూసినా, ఏ రోడ్లో చూసినా పుస్తకాల షాపు దగ్గర, కాలేజీల దగ్గర, స్కూల్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. వేలు లక్షలు కదా పెట్టి చదువుకోవాలి. మంచిదే కాదని లేదు, అవసరం. లోకం దాని ప్రయాసలో ఉంది, దాని పోకళ్ళు లోకం వెళ్తా ఉంది. కానీ దేవుని పిల్లలంగా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. కానీ మనం వెంటాడాల్సింది, మనం పట్టుకోవాల్సింది, మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు మనల్ని తన సాక్షిగా వాడుకుంటాడు. కానీ లోకం చదివేది కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, 50 లక్షలు పెట్టి, ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్స్ అంటే ఇట్లాంటివి కొంటూ ఉంటాను. నిజంగా నాకు అనిపిస్తుంది, సేవ చేయటానికి ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు సీటు కొని ఎంబీఎస్లు ఏదో చేసేది నిజంగా సేవ చేయడానికైనా, ప్రజలకి నిజంగా సేవ చేస్తానికైనా అనిపిస్తే నిజంగా కాదు, రోగుల మీద ధనం సంపాదించడానికి కదా. అవునా కదా, చెప్పండి ఎట్లున్నారండి. ఇప్పుడు అంతా కమర్షియల్ అసలు ఎక్కడ చూసినా. కానీ దేవుని పిల్లలు ప్రయోజకులు కావాలా, దేవుని పిల్లలు అధికారులు కావాలా కదా. కలెక్టర్లు అవ్వాలా, దేవుని పిల్లలు లాయర్లు అవ్వాలా, దేవుని పిల్లలు గొప్ప గొప్ప అంటే ముఖ్యమైనటువంటి స్థానాల్లో నిలబడేటువంటి వాళ్ళు కావాలా, ఎంఆర్ఓలు కావాలి కదా, జిల్లా కలెక్టర్లు కావాలి. దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే దేవుని పని కొరకు చేస్తాడు. దేని కొరకు చెప్పండి, దేని కొరకు అందుకని మనం చదువుతున్నప్పుడు కానీ, మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఏదైనా మనం చేయటం కొరకు దేవుని పిల్లలు ముఖ్యంగా, ప్రభువా నీ రాజ్య మహిమ కొరకు. దేని కొరకు చెప్పండి, నీ రాజ్యం మహిమ కొరకు. నేను చదివే చదువు, నేను చేసే ఉద్యోగం, నేను పాటుపడే ప్రతిదీ దేని కొరకు, నీ రాజ్యం కొరకు అయి ఉండాలి. ప్రభువా సాయం చేయాలంటే అప్పుడు దేవుడు మనల్ని నిజంగా వర్ధిల్లు చేస్తాడు. మామూలుగానే వర్ధిల్లు చేస్తాడు దేవుడి సంగతి, కానీ పర్టికులర్గా ముఖ్యమైనటువంటి స్థానాల్లో దేవుడు మరి దేవుని పిల్లైనటువంటి వారిని ఆయన ఉంచుతాడు. అట్లా ఒకసారి నేను విన్నాను, ఒక సాక్ష్యం విన్నాను. ఏం సాక్ష్యం అంటే, మన వైజాగ్లోనే పోర్ట్ ఉంది కదండి, ఒకసారి చాలా నష్టాల్లోకి, అంటే మొత్తం దివాలా తీసిందంట ఒకసారి. అయితే ఎక్కడి నుంచో ఏ రాష్ట్రం నుంచి వచ్చారంట, అసలు ఎందుకు ఎట్లా నష్టపోతుంది ఏంటి అని ఎంక్వైరీ చేయడానికి వస్తే, అందులో ఒక హిందూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు లేకపోవటం వల్లనే ఇది ఇట్లా అయిపోయింది అన్నాడు. ఎవరు నిజంగా ఆయన ఇచ్చిన, లిటరల్గా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, క్రైస్తవులు లేకపోవటం వల్లనే ఇది నష్టపోవటానికి గల కారణం అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బాధ్యతగా చేస్తామని, నమ్మకంగా చేస్తామని కదా, లంచాలకు వెళ్ళమని, లేకపోతే ఇట్లా వేరే వాటికి పాల్పడమని వాళ్ళకి తెలుసు. కానీ మిగతా వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా డబ్బు 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 కావాలి కావాలి రకాలుగా అట్లా నష్టపరిచేవాళ్ళు ఉన్నారు. కనుక దేశం బాగుపడాలంటే దేవుని పిల్లలు నిలబడాలి, ప్రయోజకులుగా. దేవుడు దీవిస్తాడు. చదువుకునేటువంటి దేవుని బిడ్డలు ఆ దృక్పథం మైండ్లో ఉండాలి, మనసులో ఉండాలి. నేను నా దేవుని కొరకు నా దేవుని కొరకు చదవాలి, నా దేవుని కొరకు పాటుపడాలి. ఎంతో దీవిస్తాడు దేవుడు. దానియేలు మరి వాస్తవంగా మరి దానియేలు యొక్క పేరేంటి, దానియేలు యొక్క పేరేంటి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం అమ్మా, బెల్తషాజర్ దానియేలు యొక్క పేరు. ఈ దానియేలుని ఎవరు పెట్టారు పేరు? నెబుకద్నెజర్, కల్దీలు పెట్టారు. బైబిల్ గ్రంథం హీబ్రూ గ్రీక్లోనే రాయబడింది.
మరి కల్దీల భాషలో కూడా రాయబడింది బైబిల్. ఎక్కువ కాదు, ఈ అధ్యాయం ఒకటే, మొదటి అధ్యాయం, 4 మొదటి అధ్యాయం కల్దీల భాషలో రాయబడిందండి. కల్దీల భాషలో అది మనకి ఇట్లా తెలుగులోనికి ఇంగ్లీష్లో కట్టెళ్ళింది కనుక హెబ్రూ గ్రీకే కాదు, ఎందులో ఉంది, కల్దీల భాషలో కూడా రాసింది. ఈ దానియేలు గ్రంథం బహు ఆసక్తికరమైనటువంటి పుస్తకం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ దానియేలు కదా, ఎవరు? ఈ దానియేలు. దర్యావేషు అలాగే పారసీకుడకు కోరేష్ అని రాసింది, కానీ ఫస్ట్ రాజు ఫస్ట్ కింగ్డమ్ మిస్ అయింది వాస్తవంగా. ఇక్కడ ఏంటిది ఫస్ట్ది? బబులోన్ కదా. బబులోను రాజు గురించి, బబులోన్ రాజ్యం గురించి అక్కడ రాయాల. వాస్తవంగా ఫస్టే ఏంటది? బబులోను. అంటే తర్వాత దర్యావేషు, తర్వాత ఎవరు? కోరేషు. సరే, ఈ ప్రభుత్వ కాలాల్లో దానియేలు వర్ధిల్లాడు అని రాసింది. ఇది మామూలు చరిత్ర కాదు, ఇది హిస్టరీ. ఇది హిస్టరీ. ప్రపంచంలో మొత్తం 7 రాజ్యాలు ఉన్నాయి. 7 మొత్తం మేజర్ కింగ్డమ్స్ 7 ఉన్నాయి, మొత్తం 7. దానియేలు ముఖ్యమైనటువంటి వాటిని చూశాడు. ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఏంటంటే ఈజిప్ట్, ఐగుప్తు అనేటువంటిది మొట్టమొదటి రాజ్యం, ఐగుప్తు దేశం. ఆ తర్వాత మరి బబులోను, ఆ తర్వాత ఏంటంటే ఇది దర్యావేష్ ప్రభుత్వం, తర్వాత కోరేష్ తర్వాత ఎవరు? అలెగ్జాండర్. కోరేష్ తర్వాత అలెగ్జాండర్ తర్వాత రోమ్ వచ్చింది. ఇంకోటి రాబోతుంది. రోమ్ తర్వాత మరి ఇంకేది లేదు. ప్రపంచ దేశాలని మూకుమ్మడిగా ఏలుబడి చేసింది ఇంకేది లేదు. ఒకటి రాబోతుంది, క్రీస్తు విరోధంగా రాబోతున్నటువంటి రాజ్యం ఒకట. వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుద్దంటే, ఇదంతా దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది కదా. ఎవరు చూశారు అది? నెబుకద్నెజర్ చూశాడు, దేవుడు చూపించాడు. అది శిరస్సు, తర్వాత ఆ ప్రతిమలో ఉన్నటువంటి లోహాలన్నీ కూడా, అవన్నీ కూడా రాజ్యాలు, అవన్నీ కూడా. ఆ చివరిది చివరిది లాస్ట్ది ఏంటి? పొసగినటువంటిది కదా, పాదాలు ఏంటిది? అది ఇనుము మట్టి పొసగినటువంటి. ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి రాజ్యం అది అట్లాంటిది. ఏది? పొసగదు, ఒకరికొకరికి పొసగదు. పొసిగినట్టే ఉంటారు కానీ ఐక్యరాజ్యం ఏది అంటారు, కానీ ఇది పొసగదు, ఒకరికొకరు పొసగకుండా ఉంటారు. ఆ తర్వాత చేతి సహాయం లేనటువంటి రాయి, తీయబడినటువంటి రాయి వచ్చి దీన్ని అంతటి ఏం చేస్తుంది? దేవుని రాజ్యం అప్పుడు వస్తుంది. దేవుని రాజ్యం ఆశ్చర్యకరం. సరే, దానియేలు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు దానియేలు చెరలోకి వెళ్ళాడు? చాలా విషయాలు. దేవుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది దేవునికి. దేవుడు ఏది చేసినా, ఏది అనుమతించినా ప్రతిదాన్ని దేవుడు భవిష్యత్ ప్రణాళిక, అంటే తన భవిష్యత్తులో ఏదైతే ఉద్దేశించాడో దాన్ని చేయడానికి దేవుడు చేస్తాడు. ఇప్పుడు యూదుల్ని బబులోనికి అప్పగించడానికి కారణం ఏంటంటే వీళ్ళ తప్పే. అదే సమయంలో మరి దేవుడు తన చిత్తాన్ని రాజ్యాల మధ్యలో, ప్రపంచ దేశాలని పరిపాలన చేస్తున్న రాజ్యాల మధ్యలో దేవుడు తన చిత్తాన్ని జరిగించాలనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. అందుకనే ఇక్కడ వీళ్ళ యవనస్తుల్ని ఏర్పాటు చేశాడు. దానియేలు బబులోనికి వచ్చినప్పుడు వయసు ఇంచుమించుగా 14-15 సంవత్సరాల వయసు అంట కదా. ఎన్ని సంవత్సరాలు? 14 or 15 అంతే. చిన్న వయసు కదా. నాకు తెలిసి నీ వయసు ఎంత? 13. వెరీ గుడ్. దానియేలు తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. అతి చిన్న వయసులో మరి బబులోనికి తీసుకొని రాబడ్డాడు. చెరలో ఈడ్చుకొని రాబడ్డాడు, సంఖ్యలతో కట్టివేయబడి తీసుకొని రాబడ్డాడు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే రాజవంశంలో పుట్టినటువంటి వారు అని రాసి. ఓకే, ఇంతగా వర్ధిల్లారు. పరాయి దేశంలో, పొరుగు దేశంలో, వేరే ప్రభుత్వంలో వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. గొప్పవాళ్ళు అవడమే కాదు, వారు సేవిస్తున్నటువంటి సజీవుడైన నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు చూపించారు. దానియేలులో కొన్ని ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ మనం జ్ఞాపకం చేసుకుంటే,
నిజంగా మనలో కూడా దేవుడు మన పరిధిలో, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థలంలో, మనం చదువుకునే చోట కానీ, మనం ఉద్యోగం చేసే స్థలంలో కానీ, కదా, మనం ఉన్నటువంటి పనిచేసే స్థలాల్లో కానీ, దేవుడు మనల్ని అట్లా తన సాక్షులుగా దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. మనల్ని సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. మొన్న ఒక వీడియో చూశాను నేను. వీడియో చూస్తే నాకు భలే సంతోషం అనిపించింది, తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్షరము రాని ఒక స్త్రీ, ఆమె సువార్త చెబుతుంటే ఎదరున్న పండితులు అంటే ఆమెను క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తుంటే ఆమె ఇచ్చే మాటలకి అసలు వాళ్ళు ఏం జవాబు చెప్పాలో అర్థం కాదు. అంటే నిజంగా, అంటే దేవుని ఆత్మ నింపి దేవుడు అట్లా సమాధానం ఇస్తాడు. మనలో ఉండి మాట్లాడిస్తాడు దేవుడు. మాట్లాడే దేవుడే కానీ మనం కాదు. వాళ్ళ పేర్లు మనకు వద్దులే కానీ ఆయన అడుగుతున్నాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే, యేసుప్రభుని నమ్మకపోతే మేమందరం కూడా నరకాన్ని పోతామంటే అంతే అంటున్నాడు. ఎదురన్నా మామూలుడు కాదు, అంటే రకరకాల విద్వేషాలు పుట్టించే వ్యక్తి. అట్లాంటి ఆయన చెబుతుంది అంతే. మరి అంటే మరి ఇప్పుడు చాలామంది చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేశారు మన దేశంలో, స్వతంత్ర పోరాట యోధులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోతారు, వాళ్ళ సంగతి మనకెందుకు అంటుంది. మోటిగానే చెబుతుంది, కానీ దానికి వాళ్ళ దగ్గర జాబ్ లేదు వాస్తవంగా. అంటే ఎందుకు చెబుతానంటే మన పరిధిలో, మన జ్ఞానం చొప్పున, మనకున్నటువంటి సామర్థ్యం చొప్పున దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ముంచిన స్థలంలో దేవుడు మనల్ని సాక్షులుగా వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇందాక కూడా మనం మరి ఆరాధన బలవర్తమానం దగ్గర ఆ ఇశ్రాయేలు యొక్క చిన్నదాన్ని మనము చూసాం. కనుక దీనత్వంతో ప్రభువుకు అప్పగించుకుంది. నా విషయంలో జరిగే ప్రతి సంఘటన దేవుని అనుమతి లేకుండా జరగలేదు అనుకుంది. దేవుడు తన సాక్షిగా అక్కడ పెట్టాడు, నిజంగా చెప్పాలండి కదండి. కనుక ఈ దానియేలు మరి అంతగా వర్ధిల్లాడు. కొన్ని క్వాలిటీస్ మనం చూద్దాం. వాస్తవంగా చాలా విషయాలు ఉంటాయి, కానీ కొన్ని 1, 2, 3 విషయాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం, చూద్దాం. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఎంత అసలు అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఫస్ట్ విషయం ఏంటంటే, దానియేలు తన జీవితంలో అతి చిన్న వయసులో, యవనస్తుడు, ఎదుగుతున్నటువంటి వయసు, ఆ వయసులో దానియేలు ఏమనుకుంటాడంటే, తాను అపవిత్రుడు కాకూడదు, తన జీవితం లేకపోతే తన యొక్క దేహం మలినపరచబడకూడదు. ఎంత గొప్ప తీర్మానం కదా. ఏమవకూడదంట, తను అపవిత్రుడు కాకూడదు అనేటువంటి తన నిర్ణయం అతి చిన్న వయసులో ఎంత గొప్పదో చూడండి. అసలు నేను సంఘటన చెబుతాను, అంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఒక అంకులు, దాదాపుగా నేను అనుకోవటం అతని వయసు 70 సంవత్సరాలు ఉంటాయి, 70 సంవత్సరాలు. ఆయన వచ్చి నన్ను ఒక ప్రార్థన అవస్థ అడిగాడు. నన్ను ఏమడిగాడంటే, బ్రదర్ నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ మరి సిస్టర్స్ చాలామంది వచ్చి, అందుకని పెద్ద మనసుతో అర్థం చేసుకొని చదువుతున్నాను. సిస్టర్స్ చాలామంది వచ్చారు, నాకు చేత్తో వాళ్ళు తీసుకొట్లా ముద్దాడాలనిపించిందని అంటున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 70 సంవత్సరాల వయసు. అయితే ఆయన దీనుడై ఏమడిగాడంటే, నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, నన్నే అడిగాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే యథార్థంగా అడిగాడు, తన మనసు అట్లా అనిపించింది. అంటే అపవిత్రత, అర్థమైందండి, అపవిత్రత అనేటువంటిది అది ఎంత ప్రమాదకరమైంది, ఎంత సమీపంగా వస్తుంది, అది ఎంత దగ్గరగా వస్తుంది, మనిషిని ఎంత పాడు చేస్తుంది అనేటువంటిది గొప్ప విషయం. అందుకని యోసేపు మనం చూస్తే, యోసేపు పారిపోయాడు. క్రైస్తవులు దేవుని పిల్లలు అంటండి, నో చెప్పడమే కాదంట, పారిపోవాలంట. అసలు నో చెప్పడమే కాదంట, మనం ఏం చెప్పడం కాదు, నో అంటమే కాదంట,
అక్కడ నుంచి పారిపోవడం కూడా మనం నేర్చుకోవాలంట. అది సాధారణ చెప్తాం, పారిపోకపోతే అంటే మనం ఎస్కేప్ అవ్వకపోతే అక్కడ నుంచి చెప్పినా సరే అది అవ్వదు. కొన్నిసార్లు బాగా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పవిత్రత దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాయి మన జీవితంలో. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి దోహదపడుద్ది. అపవిత్రత అనేటువంటిది మన ఉద్దేశాలు కాక దుష్టుడు, అపవిత్రుడైనటువంటి అపవాదు యొక్క వాంఛలు, లేకపోతే అపవాదు యొక్క క్రియలు మన ద్వారా జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంసోను చూద్దాం. సంసోను పుట్టుకే అసలు ప్రత్యేకత కదండి. బై బర్తే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం మనకు తెలుసు కదా. సంసోను దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. కానీ ఏమైంది? దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము ఇశ్రాయేలీల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి మరి విడిపించి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం తీసుకుని రావడానికి పుట్టించినటువంటి న్యాయాధిపతి చివరికి ఏమైందంటే దేవుని ఉద్దేశం కాక దుష్టుడైనటువంటి అపవాది యొక్క చిత్తం నెరవేర్చబడి. అపవాది బహు కుయుక్తిపరుడు, అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఉద్దేశం మన జీవితంలో ఎంత నెరవేర్చబడాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటాడో, దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే వాడు వెంటే ఉంటాడు. అందుకని యోసేపు ఏం చేశాడంటే పారిపోయాడు. యోసేపు పారిపోయాడంట. ఎట్లా పారిపోయాడు తెలుసండి? దిగంబరత్వంతో పారిపోయాడంట. చరిత్ర జీవితం నిజంగా. నన్ను బయట చూసిన వాళ్ళు అవమానపరిచినా ఏమనుకున్నా నాకు పర్లేదు, కానీ నా దేవుని ఎదుట, నా దేవుని దృష్టికి నేను అపవిత్రుడు, నేనేం చేయకూడదు, నేను కాకూడదు అనుకున్నాడు. లోకం ఎలాగుందంటే పిల్లరా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ముందు ఎలాగ ఉండబోతుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే లోకం భయంకరటువంటి చెడుతో నింపబడి ఉంది. నిజంగా అండి. చెడు అనేటువంటిది, అపవిత్రత అనేటువంటిది బహు అందుబాటులో ఉంది జనానికి, ప్రజలకి. మనుషుడు దాన్ని జ్ఞానం అనుకుంటున్నాడు, టెక్నాలజీ అనుకుంటున్నాడు, ఏదేదో అనుకుంటున్నాడు, కానీ అది దేవుడు దానికి పేరు పెట్టిన, దేవుని వాక్యం దానికి పెట్టిన పేరు ఏంటి తెలుసా? అపవిత్రత, పాపము, చెడు. ఓకే, కనుక దానియేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యవనస్తులంగా, దేవుని పిల్లలంగా మన జీవితంలో దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడాలి. అందరూ చెప్పండి, మన జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అందుకొరకే దానియేలు అది గ్రేట్ ఆపర్చునిటీ లాగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అది గ్రేట్ ఆపర్చునిటీ. అది ఎవరికి దొరకదే, అది ఎవరికి దక్కదు. అసలు నీకు దొరికితే నువ్వు వద్దంటావా కదా? అవునా కదా? ఎట్లుంది అది? ఎవరి భోజనం అది? రాజు భోజనం, రాజు భుజించేటువంటి భోజనం, రాజు తాగేటువంటి పానీయం, అంటే చాలా హైలీ అనమాట ఫుడ్డు. అసలు మామూలు సాధారణ సైనికుడు కానీ సైన్యాధిపతికి కానీ దొరకనటువంటి భోజనం అది. ఖచ్చితంగా రాజభోజనం అది. అట్లాంటి దాన్ని నిజంగా ఏమనాలి? దాన్ని దానియేలుకి, మిగతా ఆ ముగ్గురు యవనస్తులకి మరి వచ్చినటువంటి గ్రేట్ ఏంటది? ఆపర్చునిటీ. కానీ దానియేలు దానికి ఆ పేరు పెట్టాడా? లోకమైతే ఏం పేరు పెట్టింది దానికి? గ్రేట్ ఆపర్చునిటీ. మన మందిరంలో, ఇప్పుడు మేము పరిచయం చేస్తున్న మందిరంలో యవనస్తురాలు ఉంది. యవనస్తురాలు అంటే ఆమెను వివాహం చేసుకోవడానికి వాళ్ళ బంధువుల్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ప్రభుని నమ్ముకోలే. మారుమనసు అంటే తెలియదు, ప్రభు అంటే తెలియదు. విస్తారమైనటువంటి సంపాదన ఉంది.
ఆదాయం ఉంది, ఆస్తి ఉంది, భూములు ఫలాలు అన్నీ ఉన్నాయి. అయితే ఆ పాప వాళ్ళ అమ్మగారు ఏమంటుందంటే, వాళ్ళందరూ ఎట్లా కనపడుతుందంటే ది గ్రేట్ ఆపర్చునిటీ. ఎట్లా కనపడుతుంది అది? ది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకు? మా అమ్మాయిని వెతుక్కుంటూ ఇక్కడ వరకు, మా ఇంటి వరకు వచ్చారు. అసలు మా అమ్మాయి యోగ్యురాలు కాదు దానికి. ఈ పాప మారు మనసు పొందింది. ఈ పాప ప్రభుని నమ్ముకుంది. కానీ వాళ్ళమ్మ ప్రభుని నమ్ముకుంది. కానీ ఏం చూస్తుంది ఇప్పుడు? ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిని చూస్తూ గ్రేట్ ఆపర్చునిటీ అంట. నిజం చెప్పండి, అది గ్రేట్ ఆపర్చునిటీ అని అంటారా? నేను అన్నాను అక్కతో, అక్క ఏం చూసి మీరు గ్రేట్ ఆపర్చునిటీ అంటున్నారు? ఓకే, డబ్బులు అవసరమే మనిషి కదండి, డబ్బులు అవసరం లేదా? డబ్బులు అవసరం, ఆదాయం అవసరం, భూములు అవసరం, ఉండటం మంచిది, ఉండటం తప్పు కాదు. కానీ దానికంటే శ్రేష్టమైనటువంటిది, దానికంటే గొప్పది నువ్వు అడగాల్సింది ఏంటంటే, వాళ్ళ ఆదాయం కంటే దానికంటే కూడా, అయ్యా నువ్వు మారు మనసు పొందినావా? ప్రభుని తెలుసుకున్నాను, మా పాప ప్రభుని నమ్ముకుంది, అట్లయితేనే మా ఇంటికి రండి అని. ఆ మాట చెప్పలేక ఈ రోజుకి దాదాపుగా 7-8 నెలల నుంచి సందిగ్ధాలు జరుగుతుంది. ఒక్క మాటలు చెప్పలేకపోతున్నారు. ఏమని? నో అని చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అడగటం, వీళ్ళు అట్టెట్లు ఏదో సమాధానం చెప్పడం, అట్టెట్లు తిరిగి సమాధానం చెప్పడం. లోకంలో దొరికేవి ఆపర్చునిటీస్ కాదండి, అవి మనల్ని అపవిత్రం చేసేటువంటి ఆపర్చునిటీస్. కనుక దేవుని పిల్లైనటువంటి వారు మోసపోకూడదు. బహు వివేకము, జ్ఞానం కలిగి ఉండాలి. చిన్న వయసు దానియేలుకి, ఆ చిన్న వయసులోనే తను అపవిత్రపరచుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు ఎంతో గౌరవించాడు, ఆశీర్వదించాడు. సామాన్యమైనటువంటి వాటిని కోరుకున్నాడు దానియేలు, సామాన్యమైనటువంటి వాడు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రిలేటెడ్గా ఇది ఈ బబులోని సంబంధించిందే. ఎస్తేరు కూడా ఉంటుంది ఓ ప్రక్క కదండి. ఇవన్నీ చర్లో సంగతులు, ఇవన్నీ కూడా. ఎస్తేరు కూడా మీరు చదివి ఉంటారు. ఎస్తేరు గ్రంథం మరి హేగే అనేటువంటి ఒక వ్యక్తి చేతికి అప్పగించబడింది, సిద్ధపరచబడ్డాను. చాలామంది ఉన్నారు అక్కడ, స్త్రీలు చాలామంది, ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి రాకుమార్తెలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వారికి నచ్చినటువంటి జ్యువెలరీస్ అన్నీ కూడా, అంటే అలంకారాలు అన్నీ కూడా వాళ్ళు కోరుకున్నారు, ఇవన్నీ కూడా. కానీ ఎస్తేరు ఎంత తెలివైందంటే, నిజం చెప్పాలంటే ఎస్తేరు ఏమని తెలిసిన, హేగే ఏదైతే అలంకరించాడో వాటిని తప్ప మరి ఇంకేమి ఆమె కోరుకొనలేదు అని రాసింది. మిగతా వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళు కోరుకున్నట్లుగా, వాళ్ళకి నచ్చినట్లుగా అద్దంలో చూసుకోవటం, ఇది మ్యాచ్ అవ్వదని అది తీసేయటం, అది కావాలని ఇది తీసేయటం, అది రకరకాలైనటువంటి సిద్ధపాట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇది లోక పద్ధతి అండి. ఇది మన అలంకరణలు కానీ, లేకపోతే మన యొక్క, అంటే మనం ఉద్దేశం, ఇంటెన్షన్ ఏదో సరైనది ఉండాలి. ఒక ఆయన నన్ను అడిగాడు, అంటే ఏమనుకోమాకండి మరి, తలకు రంగు వేయటం పాపమా కాదని అడిగాడు. నన్ను అడిగాడు ఆ ప్రశ్న. నన్ను అడిగాడు, నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను వేసుకోవట్లేదు కాబట్టి మరి వేసుకుంటే పాపం అనాలి కదా, అంతే కదా. ఏం చెప్పాలి సమాధానం? అప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా తలకు రంగు వేస్తున్నావా వేయట్లేదు అంత క్వశ్చన్ కాదు, ఏ ఉద్దేశంతో వేస్తున్నావు అనేది ప్రశ్న. అర్థమైందండి? ఏ ఉద్దేశం ఏంటి? నీకు తల రంగు ఎటువంటి కుర్రోళ్ళ కనపడాలన్నా, అందంగా కనపడాలన్నా, ఎట్లా కనపడాలి, ఏం చేస్తున్నావు అది ముఖ్యం. కానీ నువ్వు రంగు వేసావా రంగు వేయలేదా అనేది మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నాము కదా, ఏ అలంకరణలు చేస్తున్నాము, ఇది కూడా పెద్ద క్వశ్చన్. ఏమైనా వస్తుంది, ఉద్దేశం ఏంటి, దాని వెనక ఉద్దేశం ఏంటి, అది ముఖ్యం. దాని వెనక ఉద్దేశం ఏంటి, దాన్ని ధరించే దానిలో ఉద్దేశం, అది వేసుకునేటువంటి దానిలో ఉద్దేశం ఏంటి? అట్రాక్షన్ కనపడాలన్నా కదా. లోకం అట్లుంది, నలుగురు చూస్తే అనుకుంటున్నాను. అది లోకం ఏం చెప్తుంది ఇప్పుడు? అసలు లోకం అంతా ఎట్లని తెలుసండి, వేరే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంది. పెద్ద స్టడీ చేస్తే లోకం అంతా అవునా కదమ్మా, దేని మీద ఆధారపడి ఉంది? మనకు నచ్చేది ఒకవేళ ఒక 10%, 20% అయితే 80% ఎవరికి నచ్చాలా? బయట వాళ్ళకి నచ్చాలా.
అట్లది లోకం అట్లంది. కానీ మనది ఎవరికి నచ్చాలి చెప్పండి? బా, దేవునికి నచ్చాలి, దేవుడు ఇష్టపడాలి. హేగే తెలుసు రాజుగారికి ఏమి ఇష్టమో, ఎలాగ సిద్ధపరిస్తే రాజుగారు నచ్చుతుంది, ఏమి ధరిస్తే రాజుగారి టేస్ట్ ఏంటో హేగే తెలుసు. ఎందుకంటే తెలుసు రాజుగారి సంగతి అంతా, రాజుగారి యొక్క అభిప్రాయాలన్నీ, ఇష్టాలన్నీ కూడా రాజుగారికి తెలుసు. తెలివైంది ఎస్తేరు ఏం చేసిందంటే హేగేకి అప్పగించుకుంది, నువ్వు వేధిస్తే అదేనా. అప్పుడు హేగే ఏం చేశాడంటే చక్కగా రాజుగారికి నచ్చినట్లుగా సిద్ధపరిచాడు. ఆ రాజదండాన్ని ఎవరో చూపించాడు రాజుగారు, ఎస్తేరు చూపించాడు. దేవుని చిత్తం నెరవేర్చబడటం, అది ఎస్తేరు రాణి అవడం, వస్తి దిగిపోవడం, ఇదంతా ఏంటి అంటే దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ ఇది. ఎస్తేరు రాణి అయితే ఏం జరగబోతుంది తర్వాత? యూదుల అనేకుల్ని ఆ యొక్క మారణ హోమం నుంచి ఎస్తేరు తప్పించాలా. అంతేకాదు చరిత్ర చూస్తే మరి ఎస్తేరు నెహెమ్యా గ్రంథంలో ఎస్తేరు కనపడదు, కానీ నెహెమ్యా గ్రంథంలో ఎస్తేరు ఉందంట. ఎస్తేరు ఉందంట ఆ రాజుగారి ప్రక్కన. రాణి ఆవిడేనంట ఎస్తేరు. యెరూషలేము మందిరం, అదే యెరూషలేము ప్రాకారం కట్టబడడానికి, దానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ ఆమోదించడానికి ఎస్తేరే కారణమైందంట. ఎస్తేరికి పిల్లలు లేరంటండి. మళ్ళీ వస్తీ కుమారుని తీసుకొచ్చి రాజుగా చేసిందంట. అంటే ఇదంతా జస్ట్ వరకు చరిత్ర ఇది. దేవుని ఉద్దేశం నెరవేర్చబడటం దేవుని పిల్లల ద్వారా. ఈ భూమి మీద దేవుడు తన చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఎవరిదో తెలుసా అండి? మన ద్వారానే. సాక్షాత్ దేవుడు దిగి వచ్చాడు. మన ద్వారా దేవుడు తన రాజ్యస్థాపన జరిగించాలి, మన ద్వారా శత్రు అయినటువంటి సాతాన్ని ఓడించాలని దేవుని యొక్క గొప్ప సంకల్పం అది. ఏ మానవుడిని సాతానుడు పాడు చేశాడో, ఓడించాడో, అదే మానవుని ద్వారా తిరిగి అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటాడు. ఈ క్రమంలో దేవుని పిల్లరా, మనకు కావాల్సినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని ఎదుట మనం యోగ్యంగా ఉండటానికి పవిత్రత అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. ఇక దాని గురించి నేను ఎక్కువ వివరించిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు ప్రస్తుతటువంటి పరిస్థితులు కదండి. లోకం యొక్క తీరు, లోకం ఎలాగుందో మనకి తెలుసు. బైబిల్ గ్రంథంలో తమ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు వారిని ఉంచాడు. దేవుని పిల్లంగా మనం మన యొక్క పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాని కొరకై మనం ఏం చెప్పగలగాలి? నో అని చెప్పాలి. ఏంటి? ఏమని చెప్పాలి? నో అని చెప్పాలి. లేకపోతే ఏంటి? ఇంకా ఎస్కేప్, రన్ అవే. అక్కడి నుంచి ఏం చేయాలా? మనం పారిపోయే వారంగా ఉండాలి, పారిపోవాలి. రెండవది ఫ్రెండ్షిప్. మనం చూస్తే 2వ అధ్యాయంలో దానియేలు యొక్క స్నేహితులు మనం చూస్తున్నాం. దానియేలు యొక్క ఫ్రెండ్షిప్. అసలు దీనంతటి దేని మీద బేస్ అయిందంటే ఫ్రెండ్షిప్ మీదే ఉంది కదా, స్నేహం మీదే ఉంది. స్నేహం కదండి ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ అదే చెబుతుంటారు కదా, మాకంటే చదువుకున్న వాళ్ళు బాగా మీకు తెలుసు. ఫ్రెండ్షిప్. దానియేలు యొక్క ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు తెలుసండి? దానియేలు ఫ్రెండ్స్ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. అంత గొప్ప విషయం. తిమోతికి పౌలు గారు రాస్తూ ఎవరితో ఉండమని చెప్పాడు? ప్రార్థన చేసేటువంటి వారితో. చదువుదాం. తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం దయచేసి. ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోకండి. 2వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు కూడా మీ బైబిల్ తీసి చూడండి, రెఫరెన్స్ చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఈ అధ్యాయము గ్రేట్ చాప్టర్ అండి నిజంగా. ఓ యజమానుడు వాడుకున్నటువంటి పాత్రలాగా నువ్వు ఉండాలంటే, అర్హమైనటువంటి పాత్రగా నీవు ఉండాలంటే ఇందులో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రాస్తాడు పౌలు గారు తిమోతికి. తన ప్రియమైనటువంటి కుమారుడు తిమోతి తన రెండవ స్వార్థ దండయాత్రలో, 2వ మిషనరీ జర్నీలో
పౌలు గారితో మరి ఏకమై తిమోతి చేసినటువంటి సేవ, ఎంత నమ్మకస్తుడు, ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి సేవకుడు తిమోతి. అందుకని పౌలు గారు ఎవరిని అన్నది కానీ తిమోతిని మాత్రం నా కుమారుడు అని అన్నాడు. నా కుమారుడు తిమోతి యవనస్తుడు, మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవలోకి వచ్చాడు. 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో పౌలు గారి వెనక గొప్ప సేవ చేశాడు. ఆ యవనస్తుడికి ఉత్తరం రాస్తూ ఎక్కడుండి ఈ ప్రిజన్ ఎపిస్టల్స్ ఇవన్నీ చెరలో నుండి రాసినటువంటి పత్రికలు, ఇవన్నీ కూడా చెరసాల నుండి రాశాడు ఈ పత్రికలు. తిమోతి పత్రికలు, ఫిలోమోను, ఇంకా ఫిలిప్పి, ఇంకా ఎఫెసీ, ఈ పత్రికలన్నీ కూడా పౌలు గారు ఎక్కడి నుంచి రాశారు? ఇవి చెరసాల నుంచి రాసినటువంటి పత్రికలు ఇవన్నీ కూడా. ఈ పత్రికలన్నీ రాస్తూ పౌలు గారు తిమోతి చెప్పినటువంటి మాట ఏంటంటే లాస్ట్లో 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకంలోను ముఖ్యముగా చెరపపు కాగితాలను తీసుకొని రమ్ము. అలెగ్జాండర్ అని కంచెవాడు నాకు చాలా అన్నిసార్లు ఏం తీసుకొని రమ్మంటున్నాడు? అంగీని, పుస్తకాలను ముఖ్యముగా. అంటే ఇది ఆయన యొక్క ప్రాపర్టీ. పౌలు గారు ఎండ్లో చివరిలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆస్తి ఏంటయ్యా అంటే ఇదే ఆయన ఆస్తి. ఇంచుమించు 2000 కిలోమీటర్లు అంట పౌలు గారు చెరసాలలో ఉన్నదానికి, తిమోతి సేవ చేస్తున్న స్థలానికి 2000 మైళ్ళు. అక్కడికి ఉత్తరం రాస్తే పౌలు గారు ఇవన్నీ తీసుకొని పోయేసరికి అక్కడ పౌలు గారు అంటే హతసాక్షి అయిపోయినాడు. ఈయనకి రాసినటువంటి చివరి ఉత్తరాలు ఇవి. ఈ ఉత్తరంలో ఏ రాస్తున్నాడంటే, నీవు నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోవు, నీ యవ్వనేచ్ఛల నుంచి నీవు పారిపోవు. యవనస్తుడా, దేవునికి నువ్వు ఎంత అవసరం, దేవునికి నువ్వు ప్రాముఖ్యమైనటువంటి వాడు, దేవుని చేతుల్లో ఒక గొప్ప సాధనం, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కనుక ఈ జాగ్రత్తలన్నీ కూడా నువ్వు తీసుకో. మీరు ఈ చాప్టర్ మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇంటికి వెళ్తే చదవండి. 2వ అధ్యాయం. ఎవరిని జ్ఞాపకం చేస్తుందో తెలుసండి? ఒక సైనికుడిని చూపిస్తున్నాడు. అంతేకాదు ఇంకొకరు ఒక జట్టి అయినటువంటి వాడిని. 3వది 6వ వచనంలో ఒక వ్యవసాయదారుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి సాక్షిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. వీళ్ళు ఎట్లుంటారు, ఎంత ఓర్పు కలిగి ఉంటారు, ఎంత ట్రైండ్ అయి ఉంటారో చూడండి. అసలు ఓ సోల్జర్ ఎట్లుంటాడండి, ఓ వ్యవసాయదారుడు తన నైపుణ్యతను ఉపయోగించి ఎట్లా పంట పండిస్తాడు, ఎంత ఓర్పుతో చూస్తుంటాడు, విత్తనం ఫలించాలని చూస్తుంటాడు. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ అర్హమైనటువంటి పాత్ర. చూద్దాం 22వ అధ్యాయము. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునేటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. సేమ్ ఇదే మాటలు మళ్ళీ తిరిగి మరి రిపీటెడ్గా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుని దీనిలమై దేవుని ఎదుట, ప్రభువా నన్ను మీకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా నన్ను చేయాలి. ఇందా మనం పాటపాడిన కదా, సమయం ఏమైపోయిందంట, చీకటి కాలం వచ్చుచుండేనే కాదు, ఇప్పుడు మనం పడాల్సింది ఏం తెలుసా, చీకటి కాలం వచ్చి ఉండేను అని వాడాలి. వచ్చిందండి చీకటి కాలం, నిజం. వాక్యము కరువయ్యేటువంటి దినాలు వస్తాయండి కదా. ఎట్లా వస్తాయంటండి చెప్పండి, అందరూ చెప్పండి, ఎట్లా వస్తాయంట? వాక్యము కరువయ్యేటువంటి దినాలంట. అంటే వాక్యం కరువు ఎట్లా అవుద్దంట? సువార్త ముయ్యబడి లేకపోతే ఇట్లయి కాదండి, వాక్యం ఎక్కువై కరువు అవుద్దంట. ఏమవుద్దంట? వాక్యం ఏమయ్యి ఎక్కువైపోద్దంట. వాక్యం ఎక్కువైపోయి కరువు వస్తుందంట. అంటే ఇక ఎంత వస్తుందండి ఈరోజు వాక్యం. వాట్సాప్లో వాక్యం కదండి, ఫేస్బుక్లో వాక్యం, యూట్యూబ్లో వాక్యం, జూమ్లో వాక్యం, గూగుల్ మీట్లో వాక్యం, ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాక్యం, ఇంకేంటి ఎక్కడ చూసినా వాక్యం 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 వాక్యమే. ఈరోజు ఇట్లా అంటమే, అవునా కదా? ఏటా పేజ్ తిప్పేసినట్లే ఇట్లా అంటమే, కానీ వాస్తవం కదా లోపలికి. అసలు ఎవరు అంటున్నారు ఈరోజు? చెప్పండి, నిజం చెప్పండి. నిజంగా
యూట్యూబ్లో వాక్యం, రీల్స్లో వాక్యం, ఎవరు నిజంగా ఒక్క వాక్యం అసలు ఇంపాసిబుల్. లేక కాదు, ఇప్పుడు కుప్పలు కుప్పలు. మొన్న ఎవరు చెబుతున్నారు ఒక ఆయన, ఇన్స్టాగ్రామ్లో వాక్యాలు అంటండి 33 సంవత్సరాలు 24 గంటలు ఆకుండా తిప్పినా వస్తాయంట. 33 years అంట. కరువా చెప్పండి, తక్కువ చెప్పండి. ఇప్పుడు తక్కువై కాదు, ఎక్కువై కరువు వస్తుంది, ఎక్కువై కరువు వస్తుంది. పట్టించుకోక పెడచెవిని పెట్టి దేవుని పిల్లలు నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని వాక్యాన్ని ఎవరు ఎట్లా పోతారో మనకు అనవసరం. దేవునికి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఉంది. అందుకని దానియేలు యొక్క స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు? స్నేహితులు వేరే దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కదా జ్ఞానులు అయ్యారు, గొప్పవాళ్ళు అయిన తర్వాత ఎవరు ఉండాలి? స్నేహితులు. వాస్తవంగా కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటారు, వాళ్ళు హైయర్ స్టడీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫోన్లే, అంటే ఎప్పుడు ఆన్లైన్లోనే, ఎప్పుడు ఫోన్లే, వాట్సాప్ కాల్సే. ఇక్కడ మందిరంలో పరిచయం చేయడానికి ఒక చెల్లి వచ్చేది, ఓ పాప. మందిరంలో పరిచయం చేస్తున్నాడు, ఎట్లా చేయాలి? మామూలుగా ఎంతో విధేయతతో, భయభక్తులతో దేవుని మందిరం అని చేయాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు తేగల ఏంటి వైర్లు పెట్టుకొని చీప తీసుకొని మాటలు, అంటే ఎంతసేపు అంటే అంతసేపు కాదు, ఇంచుమించు గంటన్నర. లోకస్తులకి అది చిల్లత, కానీ దేవుని పిల్లలకి అది ఓవర్ కన్వర్జేషన్. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడడం అనేటువంటిది అంత మంచిది కాదు. అది కూడా ఆపోజిట్ బాయ్స్ అయినటువంటి వాళ్ళతో కదా, అంత మంచిది కాదండి. దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫ్రెండ్ అనేటువంటి మరి మాట, ఇంగ్లీష్ వర్డ్కి FRI ఏంటి ఇవ్వండి, FRI ఇవ్వండి. ఒకసారి ఆర్ తీసి చూస్తే FRI ఇవ్వండిలో ఆర్ తీసేసి చూస్తే ఏమో తెలుసా అండి? ఫీండ్ అవుద్ది. ఫీండ్ భలే అర్థం ఉంటుంది దానికి. దానికి ఇది స్నేహం అయితే, స్నేహితుడైతే, ఫీండ్ అనేటి మాటకి శత్రువు కదా. ఏంటది? శత్రువు లేదా విరోధి, ఇంకా పర్యాయ పదాలు కొన్ని అట్లా ఉంటాయి. అంటే స్నేహంలోనే ఏముందంటే శత్రుత్వం ఉంది. అది సరైనటువంటి స్నేహం కాకపోతే అది ఎంతో ప్రమాదం, నిక్కి ప్రమాదం. నిన్న ఒక ఆయన చెబుతున్నాడు, బ్రదర్ ఫేస్బుక్లో అన్ని ఆడపిల్లల బొమ్మలు ఏమంటారు బ్రదర్, అందరూ అబ్బాయిలు బ్రదర్. వాళ్ళ నిజం అంటండి. బొమ్మలు ఎవరు ఉంటాయంట? ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి, బొమ్మలే మగపిల్లలు ఉంటాయి. కానీ వీళ్ళు ఆడపిల్లలు కాదు, వీళ్ళు మగపిల్లలు కాదు. మోసం చేయటానికి లోకం ఖాళీ. మోసం చేయటానికి, ద్రోహం చేయటానికి, నష్టపరచడానికి అండి చాలా చాలా విషయాలు లోకంలో ఉన్నాయి. కానీ దేవుని పిల్లారా, మన యొక్క పరిధి ప్రార్థన చేసే వారితో మన యొక్క స్నేహం గుర్తుపెట్టుకోండి. ఎవరితో స్నేహం చెప్పండి? నేను ఎప్పుడు కూడా, అంటే నాకంటే చిన్నవాళ్ళతో నేను ఎప్పుడు స్నేహం చేసేవాడిని కాదు, నాకంటే పెద్దవాళ్ళతో ఎక్కువ స్నేహం చేసేవాడు. నేను చదువుకునే, అంటే ప్రారంభ దినాల్లో కూడా ఎట్లాంటి వాడు అంటే చాలా వయసులో పెద్దవాళ్ళు. ఇప్పుడు కూడా ముసలోళ్ళు అట్లాంటి వాళ్ళతో ఎక్కువ నేను స్నేహం చేస్తాను. ముసలాడు వెంటరా నన్ను అనేవాళ్ళు, ముసలాడు వెంటరా ముసలాడితో తిరుగుతా అని అనేవాళ్ళు. యవనస్తులు అందరూ చదువుకుంటే నేను పెద్దవాళ్ళతో కూర్చొని నేను వెళ్ళి, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధులు, ప్రార్థన చేసిన వాళ్ళు, దేవుని వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రార్థనా జీవితం అంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి. ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం. నా తోటి వారితో, లేకపోతే నాకంటే కింద వయసున్నటువంటి వారితో నేను స్నేహం చేయటం వల్ల ఏం ప్రయోజనము లేదు. అంటే వాళ్ళతో చేయదని కదా దాని అర్థం. నువ్వు నేర్పించగలిగితే వాళ్ళతో చెయ్యి, కానీ నేర్చుకునేటువంటి వయసులో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎవరితో స్నేహం చేయాలి? నీకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వారితో సావాసం చేయాలి. చక్కగా అంటే వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం వినేటువంటి వాళ్ళు,
ప్రార్థన చేసేవాళ్ళు. మీ అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి తెలియజేయాలా, చెప్పాలా. వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తారు, మంచి సలహాలు ఇస్తారు వాళ్ళు. నీ లైఫ్లో కొన్ని క్రిటికల్ విషయాలు, కొన్నిసార్లు పేరెంట్స్తో చెప్పలేనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మందిరంలో నిన్ను నమ్మినటువంటి నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళతో, పెద్దవాళ్ళతో నువ్వు చర్చించాలి. ఇట్లాంటి పరిస్థితులు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు అవి నీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరంగా ఉంటాయి, ఎంతో మేలుకరంగా ఉంటాయి. అంతేగాని బోర్న ఏడ్చుకుంటా కూర్చొని అందరికీ చెప్తూ ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము? ఏ ప్రయోజనం లేదు. సమస్య వచ్చినప్పుడు దానియేలు తన స్నేహితులను కలిశాడు, ప్రార్థన చేసేవారితో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామన్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి అని కోరాడు. తద్వారా ఏమైంది? ఆ ప్రార్థనకి ప్రియమైన వారి జవాబు వచ్చింది. ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. వారు మరణం నుండి తప్పించుకున్నారు. కనుక ప్రార్థన జీవితం కలిసి నీకంటూ ఒక ప్రేయర్ పార్ట్నర్ ఉండాలి. ప్రేయర్ పార్ట్నర్, సహోదరులకి సహోదరులు, సహోదరులకి సహోదరులు, అట్లా ప్రేయర్ పార్ట్నర్ ఎంచుకోవాలా. మీరు కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని ఎంచుకోండి. బ్రదర్, మీకు ఎప్పుడు టైం ఖాళీ ఉంటుంది చెప్పండి, మనం ఇద్దరం కలిసి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం అని చూస్ చేసుకోవాలా. ఒక ప్రార్థన పనులు నీతో కలిసి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలా. నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటాను, మంచిది, నువ్వు ప్రార్థన చేసుకో, కాదంటలేదు. నేను ఒక్కడిని ప్రార్థన చేసుకుంటాను, ఒక చేసుకో, మంచిది, కాదంటలేదు. అదే సమయంలో నీ లైఫ్లో కొన్ని వచ్చేటువంటి పరిస్థితుల్ని నువ్వు ఆత్మీయంగా బలపడటం కొరకు, నువ్వు జారిపోకుండా ప్రభువులో బలంగా నువ్వు ఉండటం కొరకై ఏం చేయాలంటే నువ్వు కలిసి ప్రార్థన చేసేటువంటి వారు ఒకరు ఉండాలి. అది నీ మదర్ అవ్వచ్చు కదండి, అది నీ సన్ను కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ తల్లి కావచ్చు, లేకుంటే మందిరంలో ఓ చక్కటి సహోదరి కావచ్చు, చక్కటి సహోదరుడు కావచ్చు. కానీ మీరు అందరూ కలిసి ప్రార్థన చేస్తాం మీ అవసరాల కొరకు, సంఘం కొరకు, మందిరం కొరకు, పరిచర్య కొరకు. ఈ ఆత్మీయమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకోవాలి. ఈ ఆత్మీయమైనటువంటి వాతావరణం అలవర్చుకోవాలి. ఇక అది చొరబడకూడదు. అది చొరబడడానికి అవకాశమే. అందుకని మందిర ఆవరణం, మందిర వాతావరణం ఈ అభ్యాసం చేసుకోవాలి, ఎక్కువ అభ్యాసం చేసుకోవాలి. మన పిల్లలకు కూడా పెద్దవాళ్ళు దయించి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ వాతావరణం అభ్యాసం చేయాలి. వాతావరణం ఇది, మందిర వాతావరణం ఇది. లోకం వాతావరణం ఎట్లుంటుంది? అద్దిందాం, ఇద్దిందాం, అక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం, అది చూద్దాం కదా, ఎన్నో రకాలుగా ఉంది బయట వాతావరణం. కానీ దేవుని పిల్లటువంటి వారికి పిల్లలకి ప్రారంభించి ఈ వాతావరణం, ఇదిగో అది సరి చేయాలి, ఇది చేయాలి, పరదాలు వేయాలి, సౌండ్ పెట్టాలి, సిద్ధపరచాలి, ఓడవాలి, కడగాలి, శుభ్రపరచాలి, సండే స్కూల్, యవనస్తుల కోడికలు, భోజన సహవాసం. చూడండి, ఈ వాతావరణం వాళ్ళకి ఇక బయటికి వెళ్ళిపోదని ఉండదు అసలు. వాళ్ళకి ఒకవేళ పొరపాటున తప్పిపోయారా, వారి కొరకు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుడు సమకూరుస్తాడు. నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. అట్లా ఒకవేళ పొరపాటున తప్పిపోయారనుకోండి, కృంగిపోబాకండి, దిగులు పడబాకండి, ప్రార్థన చేయండి. ప్రభు వాళ్ళని పట్టుకుంటాడు. ప్రభు వాళ్ళని ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాడు. ఈ దానియేలు ఈ 3 ప్రభుత్వ కాలాల్లో బహుగా వరిదిల్లాడు. దానిలో మొట్టమొదటి కారణం ఏంటది? తన దేహానికి, తన జీవితానికి అపవిత్రత కలగకూడదని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. బతిమిలాడాడంట అతను కదా. మమ్మల్ని పరీక్షించండి అయ్యా, కొన్ని దినాలు మేము మా ముఖాలు వాడిపోయినట్టుకుంటే మీరు చెప్పినట్టే మేము చేస్తాం. మా ముఖాలు కళకళలాడుతూ ఉంటే మేము చెప్పింది చేయాలి. పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలో ఏం చేశారు వీళ్ళు? చిన్న వయసులోనే ధర్మశాస్త్రం యొక్క మూలాలని మరి ఏరినట్లు. ఓకే, మరొక మాట జస్ట్ లాస్ట్, 9వ అధ్యాయం మనకందరికి తెలిసినవి ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకోవటం. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. మీ బైబిల్ చేయండి. 9:1-2. మాదేవుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు
యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి జగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. చా ఈ దానియేలు తనలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే, చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో మనం చిన్న చిన్న ఏరుతా ఉన్నాం. గ్రంథముల వలన గ్రహించాడంట. ఇర్మియా గ్రంథం వాస్తవంగా మరి యెషయా గ్రంథం చెరక ముందే రాసింది కదా పుస్తకం. ఇర్మియా గ్రంథం కూడా చెరక ముందు రాసిన గ్రంథం. యెహెజ్కేలు దానియేలు ఈ చెరలో, మరి బబులోను చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకాలు. ఇర్మియా గ్రంథం ఎవరి దగ్గర ఉందట? ఎవరి దగ్గర దొరికింది? దానియేలు దాన్ని పట్టుకున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం కదా. ప్రస్తుతం మనం కంపేర్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్లు కానీ లేని వాళ్ళు ఎవరు లేరు అసలు కదండి, లేరు. 10th క్లాస్ అయితే చాలు అనుకుంటాను కదా, 10th కూడా అవనవసరం లేదు అవ్వచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరో లేరు. కానీ దానియేలు చేతిలో ఏం చేస్తున్నాడంటే బైబిల్ మనము బైబిల్ చూస్తాం. గ్రంథంలో గ్రహించాడు. చదవటమే కాదు, వాటిని గ్రహించి దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంవత్సరాలు అన్నీ కూడా లెక్కలేస్తున్నాడు. మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ ప్రవచనాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలని దేవుడు చెప్పాడు, మళ్ళీ ఎప్పుడు తీసుకొని పోతానన్నాడు, ఇవి ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి అన్నీ కూడా లెక్కలేసుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి నిజంగా దేవుని వాక్యం మరి చదువుతుంటే ఎంత జ్ఞానం ఉంటుంది కదా. దేవుని వాక్యం చదువుతుంటే ఎంత జ్ఞానం కదా. పుస్తకంలో మనం పుస్తకాలు చదివి బైబిల్ ఎక్కడ స్కూల్లో కాలేజీలో పుస్తకాలు చదువుతాం, జ్ఞానం వస్తుంది. మన పరిసరాల ఈ జ్ఞానం ఏదో వస్తుంది మామూలుగా. కానీ దేవుని వాక్యానికి అట్ట కాదు. ఇది పరలోకపు జ్ఞానం. ఇది పరలోకపు జ్ఞానం దొరికింది. అందుకని యవనస్తులు ఎక్కువ దేవుని వాక్యం చదవాలి. అంటే వృద్ధులు చదవద్దని కాదు దాని అర్థం. ముఖ్యంగా యవనస్తులు ఎక్కువ దేవుని వాక్యం చదవాలి. యవనస్తులు, ఎందుకంటే దేవుని వాక్యం అసలు మనకు ఒక వలయం, మనకు ఒక కంచె, మనల్ని భద్రపరిచేది, మన జీవితాన్ని కాపాడేది దేవుని వాక్యం. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి ఒకటే, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నామా చదవడాన్ని, శత్రువైనటువంటి సాతానికి సమీపంగా అవుతున్నట్లు, దగ్గర అవుతున్నట్లు లెక్క. మరి ఎట్లా అండి దేవుని వాక్యం చదివితే ఇదవుతామా, దూరం అవుతామా అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం అంత శక్తి. నేను ఒకసారి ఒక స్టోరీ విన్నాను, మీకు చెప్పినట్లున్నాను, మీకు చెప్పలేదు గుర్తుంది కానీ మళ్ళీ చెప్తాను నేను. ఒక మాంత్రికుడు రియల్గా జరిగిందండి, ఇదేదో కట్టు కథ కాదు. ఒక మాంత్రికుడు ఏదో మొత్తానికి మంత్రించడానికి అడవిలో చేయడానికి తనకు కావాల్సిన సామాగ్రి మొత్తం పెట్టుకొని పోతుంటే మనలాంటి వాళ్ళు పిల్లలు అట్లా సువార్త పత్రికలు పంచుతారు. క్రొత్త నిబంధనలు చిన్న చిన్న సాక్షి పుస్తకాలు ఇవన్నీ ఇస్తామంటే ఒక క్రొత్త నిబంధన పట్టుకొని ఇస్తుంటే అంకుల్ తీసుకోండి అంటే మరి ఏం వదలం కదా మనం, ఇచ్చేగానే మొత్తానికి వీళ్ళు బాధ ఎందుకు అని లోపల పెట్టుకున్నాడు. వీళ్ళు ఎంత ప్రార్థన చేసి పంచుతున్నారు ఏం సార్, ఏదో స్వార్థ పత్రికలు. నేను రోజు ఏడన్నా నేను ప్రార్థన చేస్తుంటే బయట వాక్యాల గురించి కూడా ప్రార్థన చేస్తుంటే నేను చాలా సంతోషం అనిపించింది. అంటే దాన్ని వాళ్ళు కూడా ఏంటి వాటిని చదివి ఒక్కరోజు అయినా ఆ మాటలు పట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా పంచగానే అది పెట్టుకొని లోపల పెట్టుకున్నాడంట. పోయిన తర్వాత చేస్తున్నాడంట, పూజలన్నీ చేస్తుంటే ఎప్పుడు వచ్చి దురాత్మలన్నీ వస్తాయి, రావట్లేదంట. ఒక్కడ కూడా వస్తలేదండి. ఎంత చేసినా రావట్లేదంట. ఎంత చేసినా రాకపోతే బాగా కోపం వచ్చిందంట. వీళ్ళు శాసిస్తారు కదా వాళ్ళని, ఎందుకంటే వీళ్ళు బందీకాలంలో ఉంటారు కదా. మొత్తానికి చేపటికి చాలా దూరం నిలబడి కనబడితే అరిశాడంట. ఎంతసేపు నేను పిలుస్తున్నాను, మీకు అసలు భయం లేదు నేనంటే, మిమ్మల్ని ఏం చేస్తాను చూడు అంటే అప్పుడు అవి మాట్లాడుతున్నాయంట. అక్కడి నుంచి మేము దగ్గరికి రావాలని చూస్తున్నాం కానీ రాలేకపోతున్నాం, నువ్వు ఏదో పట్టుకొచ్చావు అన్నాడు. నేనేం పట్టుకొచ్చాను, నా దగ్గర ఏముంది అంటే, లేదు నీ దగ్గర ఏదో ఉంది, అది మహాశక్తి, మీరు రాలేకపోతున్నావు అంటే మొత్తం తడుపుని చూస్తే లోపల కొత్త నిబంధన ఉందండి. వరే చూపించాడండి, ఇదేనా అన్నాడు. అదే దాన్ని తీసి పారేసి మేము వచ్చేస్తాం, దగ్గరే ఉన్నాం. దీనికా మీరు భయపడుతున్నారు?
భయం తర్వాత సంగతి, ముందు వాటిని దాన్ని తీసి పడేసి వస్తాను. ఇది తీసి పడితే వస్తారా మీరు? వచ్చేస్తాను. అప్పుడేనంట, అయితే మీరు నాకు అవసరం లేదు, నాకు ఇదే కావాలన్నట్టు. నిజంగా అండి. అయితే మీరు నాకు అవసరం లేదు, నాకు ఇదే కావాలని మొత్తం అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి ఇక చదవటం మొదలుపెట్టాడంట. కొత్త నిబంధన దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందా! యేసు ప్రభు దురాత్మని ఎట్లా ఎలగొట్టాడు, దెయ్యాల్ని ఎట్లా పాలదొలాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన అధికారం ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడు అసలు ఆయన ఉన్నపాటున ప్రభువుకు తన హృదయాన్ని ఇచ్చి మారుమనసు పొంది దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా జరిగిందని అంటే ఆయనలో మరింత విశదంగా సువార్తను బోధించి బాప్తిస్మం ఇచ్చారు. గొప్ప సేవ చేశాడు. దేవుని వాక్యం అంత శక్తి గలది. అయితే అదే ఒక్కొక్క రకంగా అక్కడ పనిచేసింది. కానీ మనకు ఎట్లా ఉపయోగపడే దేవుని వాక్యం? విశేషమైనటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడండి. జ్ఞానం అంటే ఏంటనుకున్నారు? అంతరిక్షంగా ఎక్కడం కాదు, లేకపోతే చంద్రమండలం మీద నడవటం, అది కాదు జ్ఞానం. ఈ భూమి మీద దేవుని కొరకు జీవించటం కదండి, పరిశుద్ధతను కాపాడుకుంటాం. 119వ కీర్తన 11వ వచనం కదా, ఏం రాసింది? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. దావీదు అంటారు కొంతమంది, ఇది ఎజ్రా రాశారంటారు. మొత్తానికి ఎవరు రాసినా, ఎజ్రా అయినా దావీదైనా వాక్యం గురించి ప్రతి వచనం ఎవరి గురించి రాసింది? అది దేవుని వాక్యం గురించి రాసింది. ప్రతి వచనంలో వాక్యం, ప్రతి వచనంలో వాక్యం. 99, 100, 100 అనుకుంటాను ఆ వచనాల్లో ఆయన రాస్తూ, నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తున్నాను కనుక ఏమందంట, వృద్ధుల కంటే, నా వృద్ధుల కంటే, భలే ఉంటాయి ఆ 3 వచనాలు. నా వృద్ధుల కంటే విశేషమైనటువంటి జ్ఞానం నాకు కలదు. 97 వచనం, 98, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శక్తులకు మించిన జ్ఞానము నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనం నేను ధ్యానించున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎక్కడొచ్చింది ఈ జ్ఞానం? ఎట్లొచ్చింది అయ్యా చిన్న వయసు నీ జ్ఞానం? చిన్నపిల్ల ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చింది? అమ్మ శత్రువుని ప్రేమించాలని నీకు అసలు, క్షమించాలని ఎట్లా జ్ఞానం వచ్చింది నీకు? అసలు మేలు చేయాలని ఎట్లా జ్ఞానం వచ్చింది నీకు? దానియాలు నీకు ఎట్లా 14 సంవత్సరాల వయసులో ఈ అపవిత్రమైన తినకూడదని, తాగకూడదని నీకు ఎట్లా జ్ఞానం వచ్చిందంటే, నేను దేవుని వాక్యంలో నుంచి ఏం చేస్తాను, నేను నేర్చుకున్నాను. చదవండి దయచేసి. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పెట్టుకోండి, నోట్స్ పెట్టుకోండి, ఒక పెన్ను పెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట రాసుకోండి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి మీ బిడ్డలకి, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి మీరు నేర్పిస్తారండి. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వతని మీకు కలగజేస్తాయి ఇవి. దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా ఎజ్రా 3 విషయాలు తీర్మానం చేసుకున్నాడు కదా, మనకందరూ తెలుసా మాట. ఎన్ని విషయాలంట? 3 విషయాలు. చదువుతారన్నమాట. 7వ అధ్యాయం, ద కీ వర్స్ అన్నమాట ఇది. అసలు ఎజ్రా పుస్తకం అంతటి కూడా, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా 7:10 ఏమని రాసింది చదువుదాం, అందరం కలిసి చదువుదాం. బైబిల్ తీయండి, పేజీ నెంబరు 397. అందరం చదువుదాం. 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. 3 విషయాలు ఏంటంట? 3 విషయాలు. 1, పరిశోధిస్తాడంట. యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి, 2వది దాని ప్రకారంగా నడుచుకొని, 3వది ఇతరుల అనేకులకు నేర్పించడానికి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. దాన్ని పరిశోధిస్తాడంట. చదవండి, పరిశోధించండి. డౌట్లు వస్తే అడగండి. ఎప్పుడు అడిగారా డౌట్లు? మీ మమ్మీ నాన్న అడిగారా? దైవజనులు అడిగారా? అంకుల్ చదువుతుంటే నాకు డౌట్ వచ్చింది వాక్యం విషయంలో, దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే స్పెషల్ మీటింగ్ వచ్చినప్పుడు, ప్రత్యేక కూడికి వచ్చినప్పుడు కొన్ని డౌట్లు ఎప్పుడైనా రాసుకొని వచ్చి 2-3 డౌట్లు వచ్చి అడిగారా? అడగాల.
ఎప్పుడు అడుగుతాం? చదివినప్పుడు అడుగుతాం, నేర్చుకుంటాం. మీ ఇళ్ళలో కూడా దయచేసి వాక్యం గురించి చర్చించుకోండి. వంట చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, తింటా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు వాక్యం గురించి చర్చించాల. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవసరం లేదు, మనకు అవసరం లేదు. దేవుని వాక్యం గురించి చర్చించండి, ఎంతో దీవెన కలిగిద్ది. కనుక కృపాసహితంగా క్రీస్తు వాక్యం మీలో ఎట్లంట సమృద్ధిగా, కొలస్సీ పత్రిక 3:16 పౌలు గారు రాస్తూ కొలస్సీ సంఘానికి ఎట్లా నివసించాలంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నివసించి దేవుని వాక్యం ఎట్లా నివసించాలంట సమృద్ధిగా. కనుక ఈ దానియేలు ఈ ప్రభుత్వ కాలాలన్నింటిలో వర్ధిల్లి దేవుని చిత్తాన్ని జరిగించాడు. దానియేలు సంతకం లేకుండా 4-5 దేశాలు దానియేలు యొక్క అండర్లో ఉన్నాయి, అప్పగించబడ్డాయి దానియేలుకి. వాళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా ఎంతమంది? 127 మందా? అంతే కదండి. వాళ్ళందరి మీద ముగ్గురు. ఆ ముగ్గురులో ఒకడెవరు? దానియేలు ముఖ్యుడు. వీళ్ళందరూ కూడా అకౌంటబుల్ దానియేలుకి. వీళ్ళందరూ లెక్క చెప్పాలా కూర్చొని ఉంటే. దానియేలు అబ్బా ఏం అధికారం ఏంటి అసలు, ఇది ఎట్లా ఇచ్చాడు, ఇది అధికారం ఎట్లా దొరికింది? దేని పిల్లలు దేవుడు ఎంతో గొప్ప ప్రయోజకులు చేస్తాడు, జ్ఞానవంతులుగా చేస్తాడు, దీవిస్తాడు, వర్ధలు చేస్తాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకే. అలాగ నా ప్రభు మనకు సహాయము చేయను కాక.